హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ 8 వసంతాలు. యాక్టెడ్ బై అనంతిక గారు, ఆవిడ మెయిన్ లీడ్, అండ్ డైరెక్టెడ్ బై ఫణీంద్ర నర్శెట్టి గారు. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ కంప్లీట్గా ఒక క్లాసికల్ రొమాంటిక్ డ్రామా అని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి జనరేషన్స్లో అలాంటి అమ్మాయిలు ఉండరేమో అనిపిస్తుంది, కొంతమంది ఉంటారు అని కూడా అనిపిస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే చాలా చాలా కూల్గా అండ్ ప్లెజెంట్గా అలా సాగిపోతూ ఉంటుంది. అండ్గా ఇంకొక విషయం చెప్పాలంటే విజువల్ వండర్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ సినిమాకు ప్రాణం పోసింది మ్యూజిక్ అండ్ బీజిఎం. ఈ రెండు కూడా చాలా చాలా బాగా కనెక్టింగ్గా అనిపిస్తాయి. ఎస్పెషల్లీ మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళొక్కరిని పక్కన పెడితే, అంటే ఆల్మోస్ట్ ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళని పక్కన పెడితే రెగ్యులర్ ఫిలిం ఆడియన్స్కి అండ్ సేమ్ టైం బేసిక్గా క్లాస్ సినిమాలు అండ్ దాని తర్వాత మ్యూజిక్ పరంగా వచ్చేటువంటి ఫీల్ గుడ్ మూవీస్ని ఇష్టపడేటువంటి ఒక కేటగిరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మస్ట్ 100% మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది. అంటే అలా ఉంటుంది సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్టయితే లవ్ స్టోరీ, లవ్ స్టోరీ అనలేం దాన్ని. అనంతిక గారు చేసినటువంటి పర్ఫార్మెన్స్ మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు. అటు ఆవిడ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ ఉంటుంది అండ్ దాని తర్వాత సేమ్ టైం రెండు, అంటే ఒక హీరో, ఒక 17 ఏళ్ళ అమ్మాయికి డైరెక్టర్ చెప్పినట్టు డబ్బు ఎలా సంపాదించాలో తెలుసు అండ్ డబ్బును వద్దనుకోవాలో తెలుసు. ఎలా ఇలాంటి మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి ఒక క్యారెక్టర్ ప్లే చేసింది. అవి చాలా చాలా బాగా ప్లే చేసింది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్సెస్ ఉంటాయి. ఒక ఇద్దరు హీరోలు, బేసిక్గా సినిమాలో ఇద్దరు హీరోలు ఒక హీరోతో జరిగేటువంటి ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి వెళ్ళి సినిమా స్టార్ట్ అవుతూ ఉంటుంది మెల్లిగా. అక్కడి నుంచి వెళ్తూ ఫస్ట్ హాఫ్ విషయానికి వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అండ్ దాని తర్వాత కాశ్మీర్ అలా వెళ్ళిపోతుంటుంది. విజువల్స్కి మాత్రం చాలా బాగా కనెక్టింగ్ అనిపిస్తుంది. దాని తర్వాత ఏంటంటే అక్కడ వచ్చేటువంటి ఆ సాంగ్స్ చాలా బాగా అనిపిస్తాయి, మస్తు అనిపిస్తాయి. అరే ఇలాంటి సాంగ్స్ కదా మనం వినిపించేది, ఆ టైప్ ఆఫ్లో ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్టు అండ్ క్లైమాక్స్ పక్కన పెడితే సినిమాకు రెండు మెయిన్ ప్లస్లు ఉంటాయి. ఒకటి క్లైమాక్స్, ఒకటి ఇంటర్వెల్. ఏ సినిమా ఆడియన్స్కైనా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సినిమా అయిపోయిన తర్వాత ఎలా ఉంది, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ఈ సినిమాకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యామనిపిస్తాయి. ఎందుకు అని అంటే ఇంటర్వెల్ దగ్గర కొన్ని ఒక సీన్స్ ఉంటుంది. అంటే హీరోకి హీరోయిన్కి మధ్య సీన్స్ ఉంటాయి. అక్కడ హీరోయిన్ చేసేటువంటి ఒక పర్ఫార్మెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంత అంటే నిజంగా ఒక జ్వరం వచ్చినటువంటి సీన్ ఉంటుంది ఆవిడది అలాంటి ఒక క్యారెక్టర్లో. అప్పటి వరకు వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒక జర్నీ అండ్ దాని తర్వాత అన్నిటి కూడా ఆవిడ ఎంత పరితపించిందో ఆ టైప్ ఆఫ్లో చూపిస్తూ ఉంటుంది. అలా వెళ్ళి ఆ హీరో దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ఒక సీన్ ఉంటుంది, అది మాత్రం చాలా అనిపిస్తుంది. అండ్ అక్కడ అనంతిక గారు చెప్పేటువంటి డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ ప్రతి ఒక్క ఇప్పుడున్నటువంటి గర్ల్స్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా యాప్ట్ అయితే అండ్ కనెక్టింగ్ అనిపిస్తాయి అండ్ మోటివేట్ చేసిన దాంట్లో కూడా అనిపిస్తాయి. అంటే కాన్ఫిడెన్స్ అనమాట బేసిక్గా. అంటే నేను ఏదన్నా చేయాలనుకుంటే డెఫినెట్గా నా కాన్ఫిడెన్స్ మీద అలా నిలబడతాను, మాట మీద నిలబడతాను అని ఆవిడ డైలాగ్ ఉంటుంది. నేను వద్దనుకుంటే నేను కాదు కదా, నా ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా నీ వైపు రావని. ఆ డైలాగ్ అవి చెప్తుంటే అసలు ఫిలమెంట్లు ఎగిరిపోతాయి. అంటే అలా ఉంటుంది. నిజంగా ఒక అమ్మాయి లవ్ చేస్తే ఇంత లవ్ చేస్తుందా అని అనిపిస్తుంది. అక్కడ ఆ ఇంటర్వెల్ సీన్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో మార్షల్ ఆర్ట్స్ అలా టచ్ చేస్తూ ఉంటారు. దానికి ఏమవుతుందంటే ఇంకొక హీరో మనకు బేసిక్గా స్టార్టింగ్, అంటే ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఇదంతా వచ్చింది కానీ గతంలో ఒకసారి మధురం షార్ట్ ఫిలిం అని ఒకటి ఉంటుంది. మీరు ఆ షార్ట్ ఫిలిం చూస్తే అర్థమవుతుంది. ఆ మధురం షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఫణీంద్ర శెట్టి అండ్ దాంట్లో హీరోనే ఇందులో ఇంకొక హీరో. వాళ్ళిద్దరు అయితే ఈ సెకండ్ హాఫ్ కూడా కంప్లీట్గా కాశ్మీర్ దాని తర్వాత అయిపోతుంది, అలా నడుస్తూ ఉంటుంది. మాస్టర్ మధ్యలో ఆవిడ బ్లాక్ బెల్ట్ వెళ్తూ ఉంటుంది, వాళ్ళ మాస్టర్ ఇష్యూస్ అండ్ దాని తర్వాత ఓవర్కమ్ అండ్ ఫ్రెండ్స్ ఒకటి ఉంటుంది. చాలా వరకు అంటే మన చుట్టుపక్కల జరిగేటువంటి ఒక కథలు, లేదంటే మన నుంచి వెళ్ళి వచ్చేటువంటి మనదే స్టోరీ చూసుకున్నట్లు ఎక్కడో ప్రతి ఒక్క పాయింట్లో ఎక్కడో చిన్న కనెక్టివిటీగా ఉంటుంది. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్లో కొంతమంది అక్కడ ఒక ఫైట్ సీక్వెన్సెస్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం నిజంగా టూ గుడ్ అని చెప్పొచ్చు. అంటే అనంతిక గారు చింపేశారు ఆ ఫైట్ సీక్వెన్సెస్. అలాంటి ఇప్పుడు మనం బేసిక్గా ఎలాంటి సినిమాలు చూసినా కానీ ఇలాంటి ఒక కంప్లీట్ క్లాసికల్ అండ్ రొమాంటిక్ డ్రామా చూసేటప్పుడు అలాంటి ఒక మాస్ ఫైట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయం. ఆల్రెడీ డైరెక్టర్ చెప్పారు, ఆ ఫైట్ ఒక్క సీను నిజంగా ఇలాంటి సినిమాలో ఇలాంటి ఫైటా అనిపిస్తుంది. సపరేట్గా ఆ ఒక్క సీన్ మాత్రం మనం వేరే సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇలాంటి సినిమాలో అలాంటి ఫైట్ పెట్టడం నిజంగానే అదొక సాహసం అని చెప్పొచ్చు. అది 100% వర్కౌట్ అయింది. ఆ ఫైటే చాలా ప్లస్ అవుతుంది సినిమాకి. అండ్ దాని తర్వాత అక్కడ ఆవిడ చెప్పేటువంటి డైలాగ్స్ అండ్ దాని తర్వాత అనంతిక గారికి ఉండేటువంటి మెచ్యూరిటీ చాలా పర్ఫెక్ట్గా అందులో కనిపిస్తూ ఉంటుంది. క్లైమాక్స్కి ఇవన్నిటికీ 8 వసంతాలు అసలు టైటిల్ ఎందుకు వచ్చింది అని ఫస్ట్ హాఫ్ ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఉంటుంది. ఆ సీన్ చూస్తేనే మీకు ఆ ఉన్నటువంటి ఆ ఫస్ట్ 10 మినిట్స్ చూస్తేనే సినిమా మొత్తం అర్థమవుతుంది. ఆ సినిమా మొత్తం ఎందుకు అర్థమవుతుందంటే ఫస్ట్ చూడాలి. ఇదంతా లాస్ట్కి
అక్కడ కవిత రాణి మాలిని అని ఒక కవితకు సంబంధించిన ఒక కథ ఉంటుంది. అది చాలా బాగా కనెక్టింగ్ అనిపిస్తుంది. అండ్ పేరెంట్స్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా చాలా చాలా కనెక్టింగ్ అనిపిస్తాయి. బట్ రాణి మాలిని అని ఒక కథతోటి అరే ఇదా అనిపిస్తుంది. ఇవన్నిటికి ప్లాట్ ఒకటి ఉంటుంది. అంటే 8 వసంతాలు అసలు టైటిల్ ఎందుకు? రిపీట్. 8 వసంతాలు అని అసలు ఒక టైటిల్ ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ నుంచెల్లి స్టార్టింగ్ ఇంట్రో సీన్ ఏదైతే ఉంటుందో సినిమాకి అక్కడి నుంచెల్లి క్లైమాక్స్కి మొత్తం దాన్ని లింక్ చేస్తాడు. ఆ లింక్ చేసే విధానం ఉంటుంది. అది అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఓహో ఇందుకా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ కనెక్టివిటీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ లవ్ గురించి కొంతమంది లవ్ ఫెయిల్యూర్స్ అవే వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, బట్ వాళ్ళకి మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అయితేనే కాదు అనేది ఒక పాయింట్ కూడా అది కూడా చూపించాడు. ఈ ఫస్ట్ సీన్ అంతా కూడా అనంతికగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఆ ట్రావెలింగ్ అంతా ఇదంతా ఎంత ఈ హీరోకి మొత్తం కంప్లీట్గా ఒక దగ్గర లింక్ పెడతారు. ఆ లింక్ కంప్లీట్గా 8 వసంతాలు హీరోయిన్ కాకుండా హీరో లైన్కి వచ్చేస్తుంది. అది ఎలా వచ్చింది అనేది అయితే మీరు మూవీలో అయితే చూడాలి. సో మొత్తంగా సాంగ్స్ ఉంటాయి. చిత్ర గారు పాడే ఒక సాంగ్స్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం అసలు చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సినిమాలో సాంగ్స్, బీజిఎం, ఆ లొకేషన్స్ ఈ 3 అండ్ అనంతిక గారి పర్ఫార్మెన్స్ అండ్ చాలా తక్కువ మందితోటి కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా తక్కువ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ మందిలో కూడా అది యాక్టింగ్ పరంగా మాత్రం చాలా చాలా పిండేసుకోవచ్చు అని చెప్పాడు డైరెక్టర్. ఎందుకంటే ఆయనకి ఏదైతే కావాలనుకుండో అది తీశారు. బట్ మాస్ ఆడియన్స్కి అయితే బాగాలేదు. కానీ క్లాస్ సినిమాలు అండ్ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి చాలా బాగుంటుంది. గుడ్ ఓకే మంచి సినిమా చూసాం, ఒక ఫీల్ గుడ్ సినిమా చూసాం అంత ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ సాంగ్స్ అబ్బా, సాంగ్స్, మ్యూజిక్ ఈ రెండు మాత్రమే సినిమాకు ప్రాణం పోసాయని చెప్పొచ్చు. సో ఓవరాల్గా అనంతిక గారి పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. అండ్ దాని తర్వాత మధురం షార్ట్ ఫిల్మ్ హీరో, ఇందులో హీరో. మీకు ఆ హీరో చూస్తే మీరు డెఫినెట్గా గుర్తుపడతారు మధురం షార్ట్ ఫిల్మ్ చూస్తుంటే. సో డెఫినెట్గా ఇన్ కేస్ ఒకవేళ మీరు మాస్ కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ అవి కావాలంటే మాత్రం 8 వసంతాలు వర్కౌట్ అవ్వదు. ఒక ఫీల్ గుడ్ మూవీ ఓపిక్గా చూసి ఒక మంచి పీస్ఫుల్ మైండ్ సెట్తో చూస్తా అంటే మాత్రం 8 వసంతాలు చూడొచ్చు. లేదు అంటే మాత్రం ఓకే కమర్షియల్ మూవీస్ మాత్రం అలాంటి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ ఒక ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం అది టూ గుడ్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా సినిమా ఓకే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసిన అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఓకే గుడ్ బాగుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో మరి మీరు కూడా డెఫినెట్గా రిపీట్. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.